హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. యాక్చువల్గా 2 అప్డేట్స్ వచ్చాయి. సో వాటి గురించి మాట్లాడుకోబోతున్నాము. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మనకి అల్లు అర్జున్ 22nd అండ్ అట్లీస్ట్ 6th ఫిలిం. సో బ్యాంక్ రోల్డ్ బై సన్ పిక్చర్స్. మనకు ఆల్రెడీ తెలిసిందే 600 to 700 crores ప్రాజెక్ట్ ఇది. సో బడ్జెట్ అయితే రివీల్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే మనకి ఇందులో అల్లు అర్జున్ అట్లీ గారు ఎటువంటి రెమ్యునరేషన్ ఛార్జ్ చేయట్లేదు. వాళ్ళు ఓన్లీ ప్రాఫిట్లో షేర్ పర్సెంటేజ్ అల్లు అర్జున్ 30%, అట్లీ 20% ఛార్జ్ చేస్తారని చెప్పి మనకి గట్టిగా రూమర్ అయితే వచ్చేస్తుంది. రూమర్ కాదు, బజ్ అనుకోండి. ఇంకా దాంతోపాటు మనకి ఇందులో సాయి అభ్యంకర్ మ్యూజిక్ డైరెక్టర్గా కన్ఫర్మ్ అయిపోయింది. మనకి అనిరుద్ధ్ ఇందులో అయితే లేడు. సో ఎందుకంటే అనిరుద్ధ్ చాలా ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్కి ఎక్కువ టైం కేటాయించలేదని చెప్పి అభ్యంకర్తో వెళ్ళడం జరుగుతుంది. సో మనకు తెలిసింది అల్లు అర్జున్ మనకి అభ్యంకర్తో కూడా మంచి మ్యూజిక్ ఇప్పించుకోగలడు. అభ్యంకర్ కూడా చాలా టాలెంటెడే. బై ద వే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, మూవీ అనాలిసిస్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో మర్చిపోకండి, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సో మనకి ఇంట్రెస్టింగ్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే, సో మనకి అల్లు అర్జున్ ఆల్రెడీ తెలిసిందే, ప్రీవియస్ వీడియోలో మనకు డబల్ యాక్షన్ చేయబోతున్నారు అల్లు అర్జున్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ డబల్ కాదు, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ట్రిపుల్ రోల్ చేయబోతున్నారు అల్లు అర్జున్. సో కెరీర్లో ఫస్ట్ టైం డబల్ యాక్షన్ కాకుండా ట్రిపుల్ రోల్ డైరెక్ట్గా చేయబోతున్నాడు. సో చాలా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. మనకి ఇది ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ కాబట్టి అట్లీ దీన్ని ఎలా డిజైన్ చేయబోతున్నారో చూడాలి. చాలా మంది నెటిజన్లు అయితే మాత్రం ఇది మెర్సల్ ఫ్రీ మేకా ఏంటి అని చెప్పి కూడా, మెర్సల్ అంటే మనకి విజయ్ గారి మూవీ, అదిరింది మూవీ, అలా ఉండబోతుందా అని చెప్పి కూడా అంటున్నారు. కానీ నేనైతే సన్ పిక్చర్స్ వాళ్ళు అలాంటి ప్రాజెక్ట్కి వీళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు స్టోరీ పరంగా, నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా మనకు తెలిసిందే అట్లీ ఫ్యాంటసీ ఎలా ఉంటుందంటే మనకి ప్రతి మూవీలో ఆల్మోస్ట్ హీరోకి 2 షేడ్స్ అయితే ఉంటాయి. మీరు రాజారాణితో మొదలుకొని చూసుకోండి, 2 షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో మినిమంగా. తెరీలో కూడా అలానే ఉంటుంది, మనకు మెర్సల్లో అలానే ఉంటుంది. మెర్సల్ అయితే ట్రిపుల్ రోల్ క్యారెక్టర్ ఉంటుంది. మెర్సల్ కాకుండా మనకి బిగిల్లో డబల్ రోల్ ఉంటుంది అగైన్. సో జవాన్లో కూడా డబల్ రోలే ఉంటుంది. సో మనకి మల్టిపుల్ షేడ్స్ అయితే హీరోలో ఖచ్చితంగా ఉంటాయి. సో మనకి డెఫినెట్గా దీంట్లో ఖచ్చితంగా 2 రోల్స్ చూపిస్తూ ఇంకొక రోల్తో సర్ప్రైజ్ చేసే ఛాన్స్ అయితే గట్టిగా ఉంది. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, మరి 3 హీరోలు అంటున్నావు కదా, సో 3 అల్లు అర్జున్లకి 3 హీరోయిన్లు అయితే కావాలి కదా. సో అందులో ఒక పేరు మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అదే జాన్వీ కపూర్ పేరు అయితే మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. మనకి ఇంకా మిగతా ఇద్దరు ఎవరు అనేది గట్టిగా బజ్ అయితే నడుస్తూ ఉంది. మనకి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ కాకముందు నుంచే త్రిష ఉంటుంది ఈ మూవీలో అని చెప్పి గట్టి బజ్ అయితే నడిచింది. సో త్రిష కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో తమిళ నుంచి ఒక హీరోయిన్, హిందీ నుంచి ఒక హీరోయిన్, ఇంకా మనకి ఒక పెద్ద హీరోయిన్ ఖచ్చితంగా క్యాస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అది ఇంకొక హీరోయిన్ సమంతాన కీర్తి సురేష్ అని చెప్పి నాకైతే డౌట్ ఉంది. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ కింద షేర్ చేసుకోండి, ఏ హీరోయిన్ అయితే అల్లు అర్జున్తో బాగుంటుందని చెప్పి. అల్లు అర్జున్, త్రిష, జాన్వీ కపూర్, కీర్తి సురేష్ వీళ్ళు ఎవరితో యాక్ట్ చేయలేదు. సమంతాతో అయితే చేయడం జరిగింది. బట్ చూడాలి, సమంత కూడా మనకి అట్లీకి మంచి ఫ్రెండ్స్, మనకి మెర్సల్లో చేయడం జరిగింది. అండ్ ఆల్సో తెరీలో కూడా తను ఒక హీరోయిన్ రోల్ చేయడం జరిగింది. సో ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్. సో నాకు తెలిసి ఖచ్చితంగా వీళ్ళైతే ఉంటారు మోస్ట్లీ. సో మీకేమనిపిస్తుంది, ఏ హీరోయిన్ ఉండే ఛాన్స్ ఉంది? అల్లు అర్జున్ పక్కన ఎవరు ఉంటే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంకా ఆల్మోస్ట్ జాన్వీ కపూర్, త్రిష, సమంత కానీ, కీర్తి సురేష్ కానీ, సో వీళ్ళైతే ఉండే ఛాన్స్ ఉంది. లేదంటే హాలీవుడ్ నుంచి కూడా ఎవరినైనా దింపే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి, ఇంకా మనకి నెక్స్ట్ అనౌన్స్మెంట్స్ వచ్చేస్తాయి సో వరుసగా. సో ఈ మూవీ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోగొట్టాలి, ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ చాలా హెవీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది కాబట్టి. సో చిత్ర యూనిట్ అయితే భావిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు. కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్. మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.